ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, ఏమైంది? ఇప్పుడు అవసరం అమ్మా? అవసరమే. ఏం అవసరం ఉంది? ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగితే నీకు అది ముఖ్యమా లేకపోతే ఇది ముఖ్యమా? నాకు మన విషయమే ముఖ్యం రా. వాళ్ళెలా పోతే నాకేంటి? హాస్పిటల్ ఏం చెప్పారో చెప్పు. జానులో ఏ ప్రాబ్లం లేదంట. మరెందుకని ఇంకా పిల్లలు పుట్టట్లేదు? ప్రాబ్లం ఏం లేదన్నాను కదమ్మా. ప్రాబ్లం లేదన్నప్పుడు పిల్లలు పుట్టాలి కదా, ఎందుకు పుట్టట్లేదు? ఎందుకంటే ప్రాబ్లం ఉంది నాకు. ఏంటి? నీకా? అవును, నాలోనే ప్రాబ్లం. వివేక్, నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మా. డాక్టర్ కోర్స్ ఇచ్చి మా ఇద్దరిని వాడమని చెప్పారు. నీకు ప్రాబ్లం అయితే తానెందుకు వాడాలి? ఇద్దరం కలిసి కోర్స్ వాడితే రిజల్ట్ బాగుంటుందన్న. ఏది రిపోర్ట్ చూపించు. అసలు ఏంటి మామ్ నీ డౌట్? మీరు అసలు ఏ హాస్పిటల్కి వెళ్లారు? మిమ్మల్ని టెస్ట్ చేసిన డాక్టర్ ఎవరు? ఆ రిపోర్ట్స్ ఎక్కడా? నాకు అన్నీ తెలియాల్సిందే. అసలు ఏం తెలియాలి మామ్ నీకు? మేం వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని ఎంక్వైరీ చేస్తావా? లేకపోతే మమ్మల్ని ఇంకో 4 హాస్పిటల్కి తిప్పుతావా? అప్పుడు గాని మన పరువు బజార్న పడదు. ఇప్పుడేంటి, నువ్వు రిపోర్ట్స్ చూడాలి అంతేగా? ఇవిగో చూడు రిపోర్ట్స్. ఇందులోనే హాస్పిటల్ అడ్రస్, ఆ డాక్టర్ ఫోన్ నంబర్ అన్నీ ఉన్నాయి. వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటావో ఏమైనా చేసుకుంటావో. నా పరువు, మర్యాద, గౌరవం అన్నీ తీసేయి. ఎందుకురా అంత కోపం? అసలేం జరిగిందో నాకు తెలియాలి కదా. అందుకే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమంటున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమీ అడగకూడదు, ఓ కోపాలు వచ్చేస్తుంటాయి. ఎందుకండి ఎప్పుడు లేంది అత్తయ్య మీద అంతలా అరిచారు? అరవక ఇంకేం చేయమంటావు? ప్రాబ్లం నాది అని చెప్తుంటే నమ్మదేంటి? నిజంగా ప్రాబ్లం మీకేనా? ఇందాక మా అమ్మ అయిపోయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అది కాదండి. ప్రాబ్లం నాకు కాకపోతే నీకు అనుకుంటున్నావా? నీ ప్రాబ్లంని నా తల మీద వేసుకుంటున్నాను అనుకుంటున్నావా? ఎందుకని? మీ ఆడవాళ్ళందరూ లేనిపోని ఊహించుకుంటారు. నీకు కూడా అంత నమ్మకం లేకపోతే మా అమ్మతో కలిసి నువ్వు కూడా డాక్టర్ని ఎంక్వైరీ చేసుకో. నేను అలా అనలేదండి. మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అది ఏమండి ఏమండి నన్ను క్షమించమా. సారీ జాను. నేను దాస్తున్న నిజం నీకెప్పటికీ తెలియకూడదు. అందుకే అంత హార్ష్గా మాట్లాడాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.